నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 హడావుడి తెలుగులో నడుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఈసారి సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఎలా ఉంది అనే విషయాన్ని బిగ్ బాస్ టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో దాదాపుగా కొన్ని వేల మంది కామనర్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. బట్ ఫైనల్గా కొన్ని ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పంపించే ముందు వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు టోటల్గా టాప్ 15 కంటెస్టెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి అందులో ఒకరైనటువంటి నాగ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో ఆయనతో మాట్లాడి అగ్ని పరీక్షలో ఏం అడిగారు, అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, అసలు ఎలా అప్లై చేశాడు, ఇవన్నీ విషయాలు ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మ్యాగ్నా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా మందికి ఒక కళగా మారిపోయింది. సో ఆ కళని మీరు ఎంతో కొంత సాకారం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని వేల ప్రొఫైల్స్లో మీరు టాప్ 15లో ఉన్నారంటే నిజంగా అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. సో అసలు ఫస్ట్ మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే బేసిక్గా మనం ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూస్తూ ఉంటాం. ఆ షో బేసిక్గా అది చాలామంది ఏమంటారంటే ఏంటి గొడవలు అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ క్యారెక్టర్ డెవలప్మెంట్. అంటే మనలో ఉన్న మనిషి ఒక వేరే మనుషులతో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం, మనం బతకాల్సిన సొసైటీలో ఒక్కొక్కడు ఒకలా ఉంటారు. మన వెనకాల వీపులు వెన్నుపొడి పొడిచేవాడు ఉంటారు, సహాయం చేసేవాడు ఉంటారు. సో అదే ఒక ఇంట్లో ఉంటే వేరే రకాల మనుషులు ఒక ట్రోఫీ కోసం కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్ బయటపడడం వల్ల మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాం, మనం తప్పులు చేసి తప్పులు ఏంటి, అది మనకి ఎలా నేర్చుకోవచ్చు. సో ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ అనేసి నాకు అనిపించి, సరే కామనర్స్కి పెడుతున్నారు కదా, ఎన్నాళ్ళు మనం ఓటేసాము, ఈసారి మనకే ఓటేసే అవకాశం బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, ఎందుకు అప్లై చేయకూడదు, వస్తే వచ్చింది లేదా లేనట్టుగానే అప్లై అయితే చేశాను, ఇక్కడ దాకైతే వచ్చాను. అంటే మీరు అప్లై చేయడానికి ముందు వాళ్ళు చెప్పారు కదా, ఫస్ట్ ఏదో వీడియో అప్లోడ్ చేయమని చెప్పారు కదా, మీరు ఏం వీడియో పెట్టారు? నేను బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో కామెడీ స్కిట్స్ రాస్తూ ఉంటాను. ఒక 3 క్యారెక్టర్లు, కొడుకు, తండ్రి, తాత. సో వీళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఆ రీల్స్ పెడుతూ ఉండేవాడిని. ఓకే. సో వీళ్ళు ఒకసారి 3 minutes వీడియో పెట్టండి, మీరు బిగ్ బాస్ ఎందుకు రావాలని అడిగినప్పుడు ఆ 3 క్యారెక్టర్స్తో 3 minutes స్క్రిప్ట్ రాసి యాక్టింగ్ చేసి ఎడిట్ చేసి పంపించారు 3 minutes వీడియో. అది వాళ్ళకి నచ్చింది, కాల్ చేశారు. ఎన్ని రోజులకి వచ్చింది కాల్ బ్యాక్? ఒక 5 days అనుకుంటా. 5 days. లాస్ట్ డేట్ అప్లై చేశాను, July 8 లాస్ట్ డేట్ అప్లై చేశాను. అప్పటితో అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. దాని తర్వాత అది 5 daysకో 6 daysకో కాల్ చేశారు దాని తర్వాత. కానీ చాలా మంది, నేను కూడా విన్నాను, చాలా మంది అసలు బిగ్ బాస్ వాళ్ళు కామనర్స్కి వెళ్ళో అన్నారు, అసలు మేము పెట్టే వీడియోనే అప్లోడ్ అవ్వట్లేదు, ఇదంతా ఫేక్ అది అని చెప్పారు చాలా మంది. ఎందుకంటే అసలు సైటే ఓపెన్ అవ్వట్లేదు అని అన్నారు. మేబీ వాళ్ళు పీక్ టైంలో పెట్టుండొచ్చు, నాకు ఐడియా. నాకైతే వచ్చింది. మీకు వచ్చింది? నేను అప్లై చేశాను. ఎన్నో వేల మంది అప్లై చేశారు కదా, మరి ఓకే, చాలా మంది అప్లై చేశారు. మేము 200 మందికి పైన వీళ్ళు తర్వాత కన్ఫర్మేషన్ కాల్ ఇచ్చారు, మీరు నెక్స్ట్ రౌండ్లో ఉన్నారు అనేసి అలాగా. ఓకే. సో మరి అప్లై చేసినట్టే కదా. సో 5 days తర్వాత కాల్ చేసి మీరు నెక్స్ట్ రౌండ్కి ఒక వీడియో కాల్ చేశారు, 30 minutes జూమ్ కాల్, సైకోమెట్రిక్ కాల్. అంటే మీకు ఏది ఇష్టం లేదు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా, మీరు జాబ్ చేస్తున్నారు లేదా, ఫ్యామిలీ ఏంటి, మీరు అసలు ఎలాంటి వాళ్ళు, మీకు ఏది ఇష్టం, మీకు ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు కలవాలనుకుంటే ఎవరిని కలిసి ఏం నేర్చుకుంటారు, ఇలాంటివి ఒక అరగంట ఎగ్జాక్ట్ 30 minutes టైం అని ఉంటుంది. 30 minutes తర్వాత కాల్ కట్ అయిపోతుంది. ఓకే. అది 30 minutes కాల్ జరిగింది. అది 200 మందికి ఎంతమందికి జరిగిందంట ఆ కాల్. ఓకే. జూమ్ కాల్ జరిగినప్పుడు మీరు ఊర్లోనే ఉన్నారా? విజయవాడలో ఉన్నాను, మా ఇంట్లో. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. సో ఎలా అనిపించింది జూమ్ కాల్ తర్వాత? ఫస్ట్ అయితే నేను షాక్లో ఉన్నాను. ఫస్ట్ కాల్ చేసి నేను బిగ్ బాస్ టీం నుంచి ఫోన్ చేస్తాను కానీ నేను అన్నాను, నమ్మలేదు నేను. సరే మీకు ఒక 1.5 hourలో జూమ్ కాల్ లింక్ ఇస్తాము అంటే నేను నమ్మలేదు. సరేనండి అనేసి వదిలేశాను. ఓకే. 1.5 తర్వాత రాలేదు. ఒక 5 hours తర్వాత వచ్చింది కాల్. అప్పుడు ఐ బిలీవ్ దట్ దే ఆర్ బిగ్ బాస్ టీమ్. అండ్ నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎన్నో వేల మంది అప్లై చేస్తే నాకు ఫోన్ చేసి అట్లీస్ట్ తెలుసుకుంటున్నారు, మీరు ఎవరు ఏంటి, మీరు షోకి అసలు కరెక్టా కాదా అని తెలుసుకుంటున్నారు. ఓకే, సంథింగ్ ఏదో ఉంది మ్యాటర్ అనుకున్నప్పుడే ఫోన్ చేసి తర్వాత లాస్ట్ ఏం చెప్పారంటే మీరు ఫోన్ నెంబర్ అయితే మార్చకండి, ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి కాల్ కట్ చేశారు. ఓకే. జూమ్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? జూమ్ తర్వాత August 3 అన్నపూర్ణ స్టూడియోలో గ్రూప్ డిస్కషన్కి రమ్మన్నారు. August 3 90 మందిని. ఓకే. 90 మందిని రమ్మన్నారు. ఒక్కో గ్రూప్లో 10 మంది, ఒక్కో గ్రూప్కి ఒక టాపిక్, ఒక్కో గ్రూప్కి గంట జీడి. ఓకే. అందరు తెలుగులో మాట్లాడాలి. ర్యాండమ్గా ఒక టాపిక్ ఇస్తారు. మా గ్రూప్కి వచ్చేసరికి ఫిజికల్లీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్గా, అబ్బాయిలు స్ట్రాంగ్గా. సో అందరు గట్టిగా వాదించుకున్నారు. అమ్మాయిలు అయితే అసలు చెలరిగిపోయారు, ఇంకా మేము కూడా తగ్గకూడదు కదా. సో ఎవరి పాయింట్లు వాళ్ళు పెట్టారు. ఫైనల్లీ వాళ్ళు ఒక జడ్జ్మెంట్ తీసుకొచ్చి 44 మందిని ఈ 90 మందిలో నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి తెచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తున్నారు టెలికాస్ట్ అవుతుంది. సో ఈ 90 మందిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు అంటే
అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు 4-5 ఫేస్లు కనిపించాయి నాకు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేస్లు కనిపించాయి. ఓకే. అంతేగాని నాకు ఇంకా అందరు కాంబినేషన్ చాలా మంది చూసి నేను ఎవర్రా వీళ్ళంతా వాళ్ళు నన్ను అనుకొని ఉంటారు ఎవర్రా మీరు అనేసి. సో అలాగా జీడీ అయితే అయింది. సో జీడీ అప్పుడు 90 మందిని చూసి ఎవర్రా మీరంతా అనుకున్నారా? 90 మంది ఒకేసారి కనబడలేదు. ఎలా అంటే మాకు ఒక క్వశ్చన్ బుక్ ఇచ్చారు, బుక్లెట్ 40 పేజెస్ ఉంటాయి, 250 క్వశ్చన్లు. ఎవ్రీథింగ్, మీ రిలేషన్లో మీరు ఏమైనా తప్పులు చేశారా, లేదా మీరు జాబ్లో మీరు ఏమైనా తప్పులు చేశారా, మీకు ఫ్రెండ్కి మీరేమో వెన్నుపోటు పొడుస్తారా, బిగ్ బాస్ మిమ్మల్ని ఏమైనా చేయమంటే మీరు ఏదైనా చేస్తారా, వాళ్ళు ఇలాగా ఒక 250 క్వశ్చన్లు ఏమో అరౌండ్. మల్టిపుల్ చాయిస్ కాదు రాయాలి. 4 గంటలు రాశాను. ఒక్కొక్కళ్ళు 4 గంటలు, 2:30 కూర్చుంటే 6:30 అయింది రాయడం. బాబోయ్. ఓకే. 7ంటికి వెళ్ళాము జీడీకి. మా గ్రూప్ నెంబర్ 7. మేము మా గ్రూప్ జీడీ మార్నింగ్ 10:30కి వచ్చాం స్టూడియోకి. నా జీడీ స్టార్ట్ అయింది ఈవినింగ్ 7కి. ఓకే. బయటకు వచ్చేసరికి 8:30 అయింది. 8:30 వరకు పేషెన్స్ ఉన్నారైతే. బిగ్ బాస్ అంటేనే పేషెన్స్ ఇంకా. ఓకే. ఆ టైంలో మీరు జీడీ పెట్టేటప్పుడు ఇప్పుడు జడ్జెస్ ఉన్నారా? బిందు మాధవి ఉన్నారు. వీళ్ళు కాదు, వేరే జడ్జెస్, సపరేట్ జడ్జెస్. శ్రీముఖి కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళందరూ అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అయ్యారు. ఓకే. సో తర్వాత 45 మెంబర్స్ అగ్ని పరీక్షకు 44ని అగ్ని పరీక్ష పిలిచారు. ఓకే. అక్కడ నుంచి మీరు ఇంకా టెలికాస్ట్ అవుతుంది హాట్స్టార్లో. సో అక్కడ సాగ్రిగేట్ చేసి 15 మందిని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ 2 రోజుల్లో అంటే మీకు 3 ఎపిసోడ్స్ వస్తుంది. 22 మందికి 3 రెడ్స్ పడ్డాయి. ఓకే. వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయినట్టు. మిగతా 22 మందిలో 6గురికి 3 గ్రీన్స్ పడ్డాయి. ఆ 3 గ్రీన్స్ పడిన వాళ్ళు టాప్ 15లోకి వెళ్ళిపోయినట్టు. డైరెక్ట్ వెళ్ళి మిగతా 16 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 గ్రీన్లు లేదా 1 గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. ఓకే. ఈ 16 మందికి పరీక్షలు, రకరకాల పరీక్షలు పెట్టి ఆ టాప్ 15ని ఫిల్ చేయడం జరిగింది. దాంట్లోకి నేను వెళ్ళాను. మీకు ఎన్ని గ్రీన్స్ పడ్డాయి? 1 గ్రీన్ నవదీప్ గారు ఇచ్చారు. ఓకే. వాళ్ళిద్దరూ అంటే బేసిక్ ఎందుకు రెడ్ ఇచ్చారంటే నేను వెళ్ళడంతోనే చెప్పాను, నేను ఒక అడ్వకేట్ చేశాను అండ్ అలాగే నేను సైడ్లో కూడా స్క్రిప్ట్ రాసి 3 క్యారెక్టర్స్తో చేస్తూ ఉంటానంటే అప్పుడు నవదీప్ గారు ఏమన్నారంటే నాతో మాట్లాడేప్పుడు తాతలా మాట్లాడు, బిందు గారితో ఒక కొడుకులా మాట్లాడు, అభిజిత్ గారితో తండ్రిలా మాట్లాడు. 3 క్యారెక్టర్స్ అవి నాది. ఓకే. కానీ క్వశ్చన్స్ మేము ఏమైనా అడగచ్చు, ఎవరే క్వశ్చన్ అడుగుతారో ఆ క్యారెక్టర్లో ఉండి చేయమని చెప్పారు. అది చేశాను, ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చా. బట్ నేను మాడ్యులేషన్ చూపించలేకపోయా. ఎందుకంటే ఫస్ట్ టైం అంత పెద్ద స్టేజ్, ఆ కెమెరా ఫియర్ కామన్ మనం ఎప్పుడు ఇంట్లో తీసుకునే వాళ్ళంగానే. సో మీరు మాడ్యులేషన్ చూపించలేకపోయారు కదా, నాకెందుకు కన్విన్స్ అవ్వలేకపోయామనేసి అభిజిత్ గారు ఫస్ట్ రెడ్ ఇచ్చారు. బిందు గారు కూడా నేను కన్విన్స్ అవ్వట్లేదని అనేసి రెడ్ ఇచ్చారు. నవదీప్ గారేమో సరే ఒక ఛాన్స్ ఇస్తున్నాను, హోల్డ్లో పెడుతున్నాను మిమ్మల్ని, మీరు కనుక పర్ఫామ్ చేయకపోతే యూ ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు బి ఎలిమినేటెడ్ అని చెప్పారు. ఆ గ్రీన్ని తీసుకొని నేను నెక్స్ట్ మీరు ఇంకా ఎపిసోడ్స్ ఇంకా అన్ని టెలికాస్ట్ అవ్వలేదు, ఇది ఎలాగా నాకు అడ్వాంటేజ్గా మార్చుకున్నాను మీరు చూస్తారు. సో మీకు ఓపిక ఉందా? ఓపిక ఉంది కదా. సో మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. 3 వేరియేషన్లు చూపించగలుగుతారా? అంటే ఇవ్వండి ఏమన్నా, అంటే ఈ టాపిక్ ఏదైనా ఇస్తే. అదే అడుగుతున్నాను. సపోజ్ ఓటపిల్ అడుగుదాం. ఓటపిల్ 3 క్యారెక్టర్స్తో ఓటపిల్. ఓకే డన్. సో మా తాతగారు కొంచెం నాట్ అనమాట. మా తాతగారు ఫస్ట్ ఓటపిల్ అడిగితే ఎలా ఉంటుంది, ఇదిగో అమ్మాయిలు, ఇప్పుడు మా బిట్టిగాడు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు, వాడికి ఎలాగో ఆస్తి పత్రాలు ఏమి ఇవ్వలేదు, అట్లీస్ట్ ఆ బిగ్ బాస్కి పంపించేసి ఏదో వాడు కొంచెం సాధిస్తే బతికేస్తాడని ఆశ. ఇంకా నా ఆస్తి గురించి అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, ఓటైతే వేసి బిగ్ బాస్కి అయితే పంపించండి అమ్మా. ఇది తాతగారి క్యారెక్టర్. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ అనేవాళ్ళు యాంగ్రీ మ్యాన్. ఈజ్ వెరీ యాంగ్రీ మ్యాన్. ఇదిగో అయ్యా మా కొడుకున్నాడే వాడు వేస్ట్ గాడు, వాడు ఇప్పటిదాకా ఏమీ సాధించలేదు, వాడు నేను వాడి ఇంట్లో పెట్టుకోలేక బిగ్ బాస్ ఇంటికి పంపిద్దాం అనుకున్నాను, అవకాశం తెచ్చుకున్నానంట, ఓట్లేసి పంపించండి, వాడిని 100 రోజులు నేను భరించలేదు, మీరు భరించండి అండి. ఇప్పుడు కొడుకు వచ్చేసి కొంచెం ఆడు ఇన్నోసెంట్ కానీ తింగరోడు. ఇదిగో అంటే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందండి, నాకు రాక వచ్చిందండి, అసలు మీ అందరిలో నుంచి నాకు వచ్చిన అవకాశం టాప్ 50లోకి వెళ్ళానండి, మీరు ఓటేస్తే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయి మా తాత నాకు ఆస్తి ఇవ్వకపోయినా మా నాన్నను పొగడకపోయినా మీ దగ్గర అయితే అభిమానం పొందుతానండి, ప్లీజ్ నాకు ఓటైతే వేయండి. సో ఇవి 3 క్యారెక్టర్స్ అనమాట. సో అందుకు నవదీప్ గారు కొంచెం ఇంప్రెస్ అయ్యారు. సో నేను ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మా టీం అందరితోనే ఓట్లు వేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఎందుకంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నాకు ఇంటర్వ్యూ కావాలి కాబట్టి మిమ్మల్ని అక్కడ చూడాలి నేను. అండి. థ్యాంక్ యూ. తదాస్తు. సో ఇప్పుడు అగ్ని పరీక్ష నిజంగానే అగ్ని పరీక్షలా ఉంది అక్కడ. మీరు ఎపిసోడ్స్ ఆల్రెడీ ఒక 6 వచ్చినట్టున్నాయి, చూసుంటే. నేను చూసాను. నాకు బాగా అంటే ఒకటి మీకు ఇక్కడ వ్యాక్సింగ్ మా బాబు ఎట్లా పెట్టుకున్నారా అనిపించింది. ఇప్పటికీ ఆ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఎందుకంటే మాకు అబ్బాయిలకి జనరల్ వ్యాక్సిన్ చేసుకో చాలా మంది, కొంతమంది చేసుకుంటారు.
అది ఏ రివర్స్ డైరెక్షన్లో పీకాలంట. అవును, అది మనకు తెలియదు. అందులోనూ ఆ వ్యాక్స్ అనేది వేడి అవ్వాలి. సరిగ్గా ఆల్రెడీ చల్లగా ఉంటుంది స్టూడియో, ఎంత వేడి చేసినా వేడి అవ్వట్లేదు. అది అతికించిన తర్వాత రివర్స్లో పీకకుండా ఇటు పీకడం జరిగింది. అండ్ కూడా మొత్తం పీకమని చెప్పారు మమ్మల్ని. మీకు మహా అయితే 1 minute చూపించుంటారు, కానీ ఒక ఎన్నో గంటలైంది షూట్ అది. సో ఒక్కొక్కటి పీకుతుంటే అవ్వట్లేదు అనేసి నేను 2 తీసి 2 అతికించుకొని, అది కూడా నిప్పుల్స్ మీద అతికించాను బై మిస్టేక్గా. నాకు తెలియదు అక్కడ అతికించకూడదని, ఫట్మని లాగాను అనమాట. అది ఫన్నీగా జరిగింది, బట్ ఇట్స్ ఓకే. బట్ పెయిన్ తగ్గిపోయింది కానీ బట్ ఫస్ట్ లాగింది మాత్రానికి మీది బిందు మాధవి లాగారు, నన్ను బిందు మాధవి లాగారు, శ్రీతేజ గారికి శ్రీముఖి గారు లాగారు. ఎందుకంటే మాకు అది నేర్పించాలి కదా, ఆ వ్యాక్సిన్ వేడి చేయడం అలా అది నేర్పించడానికి వచ్చారు వాళ్ళు. కానీ లక్కీలీ మీకు అంత హెయిరీ బాడీ కాదు కాబట్టి కొంచెం సేఫ్. మామూలుగా అక్కడ బాడీస్ అయితే చచ్చిపోతారు. ఇంకా ఆ శ్రీతేజ గారు హెయిర్ యూస్ ఎంత ఉందో. అవును, లక్కీగా ఏంటంటే అక్కడ అబ్బాయిలు ఎవరైతే ఇంకా టాస్క్ అవ్వలేదో వాళ్ళెవ్వరికి హెయిర్ లేదు. అసలు టాస్క్ నాది కాదు. అవునా? నా టాస్క్ కాదు, నాది అప్పుడే షాక్ టాస్క్ అయిపోయి కూర్చున్నా. నెక్స్ట్ టాస్కే వ్యాక్సిన్ టాస్క్. సరే ఎప్పుడే టాస్క్ అయింది కదా, మనం వెళ్తే బాగోదనేసి నేను కాము కూర్చున్నా. కట్ చేస్తే నా పక్కన 4 అబ్బాయిలకి హెయిర్ లేదు. సరే నన్ను లేకపోతే నేను పిలిస్తే, అరే మీ అందరికంటే కొంచెం ఉంది కదా నన్ను పిలిచారు. సో ఆ కొంచెం ఉన్న హెయిర్ కూడా తీసేసారు, అయిపోయింది. అప్పుడు డైలాగ్ అన్నాను, మీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా, ఎందుకంటే అక్కడ డిస్కషన్ నడుస్తుంది. ఒక అబ్బాయికి ఏమో నేను చేస్తారంటే, అరే నీకు హెయిరే లేదు నువ్వేం చేస్తావని పాయింట్ వచ్చింది. అప్పుడు నేను వచ్చి, అరే నాకు బొచ్చు ఉంది, నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలని అడిగా. అది కొంచెం వైరల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, కానీ ఆ టైంలో అది పెయిన్ కదా, సో ఎందుకు వచ్చిందా కష్టం, ఊరు వెళ్ళిపోదాం అనిపించిందా? లేదండి, సరదా. నేను బేసిక్గా చాలా సరదా మనిషిని. నేను పెయిన్ తో కూడుకున్న పని కదా. పెయిన్ అంటే లైఫ్ లో ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, మీకు గిల్లుకుంటాము, తోసుకుంటాము, నెట్టుకుంటాము, అలా కదా. ఇది కూడా ఫ్రెండ్లీ, అలా తీసేసుకున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో థర్డ్ కి మీకు జీడీ అయిపోయింది. థర్డ్ కి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరిగింది? నెక్స్ట్ జీడీ అయిపోయాక మెయిల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ ఆడిషన్. 9th నుంచి 19th ఆగస్ట్ దాకా మీరు అన్నపూర్ణ స్టూడియోలో అవైలబుల్ ఉండాలని చెప్పారు. సో తట్టబుట్ట సర్దుకొని వచ్చారు. 15 days అంటే 15 జతలు బట్టలు తెచ్చుకోండి, ఎలాంటి బట్టలు తెచ్చుకోవాలి, ఎన్ని తెచ్చుకోవాలి మొత్తం చెప్పడం జరిగింది. వాళ్ళు మొత్తం లిస్ట్ ఇచ్చారు, ఎలాంటివి తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, మీరు కెమెరా ఫ్రెండ్లీ ఉండాలి, ఈ బట్టలు మొత్తం చెప్పారు. మొత్తం సర్దుకొని వచ్చాము. షాపింగ్ చేసావు అయితే? అయ్యో చేసామండి, కానీ 55,000 ఖర్చు అయినాయి షాపింగ్కి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్పోర్ట్స్ అట్టారని చెప్పారు. నేను ఇంకా ట్రాక్ ప్యాంట్లు టీషర్ట్లు కొనుక్కొని వెళ్ళిపోయి 15 జతలు. అది ఒక్కటి కూడా వేయనివ్వాలి, ఎందుకంటే ఒకటి బ్లాక్ వైట్స్ వేసుకోకూడదు, అది బ్లాక్ వైట్స్ కొనలేదు. సర్కిల్స్, చెక్స్, స్ట్రైప్స్ అండ్ చమ్కీలు ఇవన్నీ వేసుకోకూడదు. అండ్ అలాగే డార్క్ అంటే గ్రే కలర్ కానీ మరూన్ కలర్ కానీ అవి మన బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతాయి. మా అగ్ని పరీక్ష స్టేజ్లో బ్యాక్గ్రౌండ్ మరూన్ కలర్, ఫ్లోర్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్. సో ఈ 2 మిక్స్ అయిపోతాయి కదా అనేసి అది కొనుక్కొచ్చిన వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ మధ్యలో హాలిడే ఇస్తే మళ్ళీ షాపింగ్ వెళ్తే ఫోటో పెడితే వాళ్ళు చూసుకోలేదు, చాలాసేపు లేట్ అయిపోయింది. ఈలోపు టైం కూడా అయిపోయింది. మేము చెప్పిన టైంకి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోవాలి. హోటల్ వాళ్ళే ఇచ్చారు. హోటల్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే హోటల్ నుంచి స్టూడియోకి, స్టూడియో నుంచి హోటల్కి వాళ్ళే. అందరికి ఒకే చోటు ఇచ్చారు హోటల్ అందరికి ఒకటే హోటల్, సేమ్ హోటల్. 15 మందికి కాదు. హైదరాబాద్ వాళ్ళు కావాలంటే హోటల్ ఇస్తారు, ఓకే, లేదంటే వాళ్ళ ఇంటి నుంచి రావచ్చు. వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి హోటల్ ఇచ్చేసారు. ఓకే, చాలా మంది హైదరాబాద్ వాళ్ళు షూట్ అప్పుడు 3-4 అయిపోయింది కదా మార్నింగ్ కి. అవును, ఇంటికి వెళ్ళలేక చాలా మంది హోటల్ ఉండిపోయి 44 మందికి హోటల్ ఇచ్చారు. కాదు 44 మంది హోటల్ ఇచ్చారు. ఎవరైతే అగ్ని పరీక్షకు వచ్చారో వాళ్ళకి 20 మంది హోటల్లో ఉండే. ఈ 44 మందిలో 20 మంది హోటల్లో ఉండే. లాస్ట్ 15 మందికి వచ్చేసరికి 6 ఉండే హోటల్లో. మిగతా 9 మంది విత్ ఇన్ ద సిటీ. ఓకే, ఎక్కడ ఇచ్చారు మీకు హోటల్? మాదాపూర్లో. సో పికప్ డ్రాప్ వాళ్ళే, పికప్ డ్రాప్ వాళ్ళే. కార్ వస్తుంది. 20 మంది ఉన్నప్పుడు బస్సు వచ్చేది, 6 అయిపోయాక కార్లు వచ్చేవి, ఇన్నోవా. ఓకే, సో ఫస్ట్ ఈ అంటే రెడ్ గ్రీన్ లోనే చాలా మంది సెగ్రిగేట్ అయిపోయారు. ఇంకా 22 మంది వెళ్ళిపోయారు. సో ఇంకా 15 మంది దగ్గర మిగిలారు అక్కడ. ఓకే, సో అంటే ఈ మీకు అనిపించిందా ఈ 44 మందిలో నేను 15th వరకు వెళ్తాను, 15th బ్యాచ్లో ఉంటానని మీకు అనిపించిందా? అసలు క్వశ్చన్ మార్క్ అండి, ఫస్ట్ నుంచే అసలు బిగ్ బాస్ నుంచి కాల్ రావడం క్వశ్చన్ మార్క్. ఓకే, ఆ 30 నిమిషాల్లో సైకోమెట్రిక్ కాల్ క్వశ్చన్ మార్క్. ఓకే, గ్రూప్ డిస్కషన్ క్వశ్చన్ మార్క్ అవుతలేదు. ఎందుకంటే టాపిక్కే అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. ఈ రోజున మనం స్ట్రాంగ్ పాయింట్ పెడితే మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో అది నించొని అరే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుందనే పాయింటే చెప్పడం జరిగింది. మరి అది తీసుకుంటారు లేదో కూడా తెలియదు. దాని తర్వాత ఆడిషన్స్, అక్కడ లోపల మేము వెయిటింగ్ హాల్లో ఉంటాం. ఆడిషన్ కొంతమందికి 2 గంటలైంది, కొంతమంది 1.5. ఏది రెడ్ వైట్, రెడ్ గ్రీన్, కొంతమంది 2 గంటలైంది, కొంతమంది 1:40 నిమిషాలైంది. సో అది జరిగేటప్పుడు మిగతా కంటెస్టెంట్ ఎవరికి లేదు, మేము వెయిటింగ్ హాల్లో ఉంటాం, మాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. లోపలికి ఎవరు వెళ్ళేది మాత్రం తెలుసు, ఒక పర్సన్ వెళ్తున్నాడని. నెక్స్ట్ పర్సన్ ఎవరో తీసుకెళ్ళి ఇంకో ప్లేస్ లో కూర్చోబెడతారు.
ఆ వెయిటింగ్ చేస్తున్న రెండో పర్సన్ కూడా లోపల ఏం జరుగుతుందో వినబడదు, ఓకే, కనబడదు. సో అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం సమాధానాలు ఇస్తున్నారో తెలియదు. ఆ క్వశ్చన్ మార్క్ ఉండే ఏమవుతుంది లోపల. కొంతమంది ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు, కొంతమంది నవ్వుతూ బయటకు వస్తున్నారు, కొంతమంది క్వశ్చన్ మార్క్తో బయటకు వస్తున్నారు. అందులోనూ అది 44 మంది కదా, నా నెంబర్ 43. మార్నింగ్ 3:45, 7 o'clock మార్నింగ్ ఆడిషన్కి వస్తే నైట్ 3:45 నా ఆడిషన్. జడ్జెస్ కూడా అప్పటి వరకు ఉన్నారు, ఓపిక ఉన్నారు. ఓకే, వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. ఓకే, ఈ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళు మిమ్మల్ని కలవనిచ్చారు? లేదు, వాళ్ళు ఎటు నుంచి వాళ్ళు సపోజ్ మధ్యలో స్టూడియో ఉందనుకోండి, వెయిటింగ్ హాల్ ఇటు సైడ్ ఇటు పక్క ఉంటే ఒక్కొక్కరు వెళ్ళి ఆడిషన్ ఇచ్చాక మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోతారు. ఓకే, మమ్మల్ని కలవడానికి లేదు. సో వాళ్ళు సెలెక్ట్ అయ్యారో లేదో కూడా మీకు తెలియదు. ఓకే, సో మళ్ళీ డిస్కస్ చేయడానికి కూడా లేదు. సో 10 days ఇంకా వాళ్ళతోనే లాక్ అయిపోయినారు మీరు? అంతే. ఈ ఫోన్ కూడా తీసేసుకున్నారంటే మీ దగ్గర? ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock స్టూడియో వెళ్ళిపోతాము. ఒక 1 hour ఉంటుంది ఫోన్. 8 బ్రేక్ఫాస్ట్ పెడతారు 8 o'clockకి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే 8:30కి ఫోన్ లాగేసుకుంటారు. ఓకే, లాగేసుకొని సీల్డ్ కవర్లో పెట్టేస్తారు. నైట్ ఎప్పుడు షూట్ అయితే ఆ షూట్ మొత్తం అయిపోయాక ఫోన్లు ఇస్తారు. సో ఇంట్లో పేరెంట్స్తో కూడా నో కాంటాక్ట్? ఇంకా మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ ఇస్తారు. ఓకే, వాళ్ళతో ఫోన్తో మాట్లాడచ్చు. లేదా ఇంకా ఎమర్జెన్సీ ఏమైనా ఫోటో కావాల్సి వస్తే వాళ్ళు పక్కన నించొని ఫోన్ నువ్వు ఏం చేస్తున్నావో చూసి అప్పుడు అలాగా. ఓకే, విషయాలు కూడా ఎక్కడ లీక్ చేయడానికి లేదు. టూ మచ్. సో అగ్ని పరీక్ష లాగే ఉంది. అయ్యో, ప్రతి స్టేజ్ అగ్ని పరీక్ష. అవునా? సో ఇప్పుడు ఎన్ని 6 episodes టెలికాస్ట్ అయినాయి కదా? 6 అయినట్టున్నాయి, ఇంకా 8 or 9 ఉన్నాయి. టోటల్ 15 episodes అంటున్నారు. September 5th దాకా లాస్ట్ ఎపిసోడ్. ఓకే, అండ్ మేము రీసెంట్గా ఒక ఎపిసోడ్ చూసినాము. 1 to 15 ర్యాంక్స్ పెట్టినప్పుడు ఆ ర్యాంక్స్ కోసం కూడా మీరు కొట్టుకున్నారు కదా. సో అదంతా స్క్రిప్టెడా లేకపోతే జెన్యూన్ అండి? ఏది స్క్రిప్ట్ ఉండదు. అంటే నాకు తెలిసిన స్క్రిప్ట్ ఏది ఉంటుందంటే ఏ కంటెస్టెంట్ ఉంటే వస్తే ఏ టాస్క్ ఇద్దాం అనేది స్క్రిప్ట్ ఉండొచ్చు. ఓకే, అది వాళ్ళ ప్లాన్. అది స్క్రిప్ట్ ఉండొచ్చు, కానీ మేము కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఇప్పుడైనా నెంబర్ 1లో నిల్చున్న వాళ్ళు జనాల కళలో పడతారనేసి కుతూహలం ఉంటుంది ఎవరికైనా కానీ. సో అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒరే నేను పోరాడగలను వన్ కోసం అనేవాళ్ళు నించొని అలా చేస్తూ ఉంటారు. అంతే, ఏది స్క్రిప్ట్ ఉండదండి. కానీ నాకు మీ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది, 10 రోజులు బాగా కొట్టుకొని తిట్టుకొని అలసిపోయినట్టున్నారు. అంటే ఆ టైంలో నాకు ఫీవర్ కూడా ఉండే. సో మీరు స్క్రీన్ లో చూస్తే నాకు పీక్ పోయడం, ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉండే. ఆ 7 days ఉండే. అదొకటి ఉండే, ప్లస్ ఆ గేమ్ ఆడాలి, చేసిన మిస్టేక్స్ నుంచి రికవర్ అవ్వాలి, చాలా చెయ్యాలనేసి చేశాను. మీరు ఇంకా నా జర్నీ చూడండి, యూ విల్ బి వెరీ ప్రౌడ్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాది. ఈ 6 episodes ఏముండదు నాది. వ్యాక్స్ ఒకటి హైలైట్. ఈ రోజు నైట్ నుంచి మీరు ఇంకా వావ్ అనిపిస్తుంది మీకు. ఓకే, అండ్ ఒకటి మీది ప్రోమోలో మీ పిక్ కూడా పడ్డం నేను చూసాను. ఈవెన్ ఒక జియో హాట్స్టార్ thumbnail కూడా పెట్టారు నాది. thumbnail, yes. అది రీల్ thumbnail ఫోటో పెట్టుకొని నేను అంటే నాకు ఉన్నది 40 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. నాకు పిఆర్ కూడా లేదు. పిఆర్కి లక్షలు అడుగుతున్నారు, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఏదో కొంచెం రీచ్ వస్తుంది కదా, దాన్ని నా కామన్ అన్ని thumbnailగా పెట్టారు కదా అనేసి అది ఫోటో కట్ చేసి చిన్న రియాక్షన్ ఇచ్చా. కొంతమంది నెగిటివ్ కూడా తీసుకుంటున్నారు దాన్ని, బట్ ఇట్స్ ఓకే. బట్ ఎనీవే, తెలియని విషయం ఏంటంటే ఆ thumbnail సీన్ కట్ చేస్తే ఇక్కడ కూర్చోబెట్టింది మిమ్మల్ని. ట్రూ ఒప్పుకుంటారా? ఎస్. సో ఆ thumbnail నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ హ్యాపీనెస్ కొంచెం నేను సరదా మనిషిని, జోకులు వేస్తుంటాను, నవ్వుతుంటాను కదా, దాన్ని సర్కాస్టిక్గా చెప్పాను. సో మెల్లిగా ఇప్పుడు 650 ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో. 650. ఏముందిలే, ఈ రోజు నుంచి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఇలా జల్లు కురిసిపోద్ది ఫాలోవర్స్ జల్లు. సో ఈ 15 members తోనే అవుట్ ఆఫ్ ద గేమ్, అంటే అవుట్ ఆఫ్ ద టాస్క్, హోటల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫ్టర్ ఎలా ఉండేది మీ మధ్య? అందరు ఫ్రెండ్స్ అండి. అవునా? బయటికి వెళ్తే మాత్రం అందరు నిజంగా చాలా మంచోళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది, ఒక్కొక్కళ్ళు ఒకలా మాట్లాడతారు. అందరు కలిసిపోతాము. స్టేజ్ ఎక్కాకే ఏదైనా కానీ, ఆ టాస్క్ అయినా ఏదైనా కానీ అక్కడ పోటీ ఉంటుంది, కానీ దిగాక మాత్రం దోస్త్. ఓకే, మేము ముందే అనుకుంటాం, అరే మనం గట్టిగా ఆడాలి, గట్టిగా మనం కనబడదాం, ఆడదాం. మనం ఇక్కడ దాకా వచ్చాం, ఎంతో మంది నుంచి రిప్రజెంట్ చేసి కామన్ మ్యాన్ లాగా వచ్చారు. మనం చూసే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. సో స్టేజ్ మీద మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనం ముందే అనుకుంటాం. బయటకు వచ్చే మాత్రం దోస్త్. ఎవరు బాగా క్లోజ్ అయ్యారు 15 మందిలో మీకు? నా రూమ్మేట్ ప్రసన్న కుమార్. నా రూమ్మేట్ తను. అంటే హోటల్లో ఒక హోటల్లో ఇద్దరు ఉంటారు, హోటల్ ఒకే రూమ్ లో ఇద్దరు ఉంటారు. సో తన రూమ్మేట్ అనమాట, తను క్లోజ్ అయ్యాడు బాగా. ఓకే, తను ఇక్కడ హైదరాబాద్ లోకలే కదా? లోకలే, బట్ అది చాలా దూరం అంట, 30 kilometers ఎంత ఉందంట. ఈ డిలే షూట్స్ వల్ల లేట్ అవుతుంది అనేసి ఒకే రూమ్ లో అదే మా హోటల్లోనే ఉన్నారు. సో నైట్ మాట్లాడుకునే వల్ల రేపు మనం వెళ్ళా? లేదు, అస్సలు లేవు. అవునా? బ్రో భలే జరిగింది ఈరోజు ఈవెంట్, భలే జరిగింది ఈరోజు టాస్క్, అంతేగాని
అంతకుమించి అసలు ఏం మాట్లాడు. ఎంత ఫ్రెండ్ అయినా కాంపిటీటరే కదా. లేదు కాంపిటీటర్ కాదు, కానీ మాకు టైం ఉండేది కాదు. ఓకే. ఒక రోజు అయితే 4 చెప్పారు కదా ఆడిషన్ నాది 3 o'clock 3:45 అయిందని, 5కి నిద్రపోయామా, 6కి లేచి 7కి స్టూడియోకి వచ్చాం మళ్ళీ అంతే. 1 hour నిద్రపోయాం ఒక రోజు అయితే 3 hours నిద్రపోయాం. సో మాకు టైం ఉండదు, కూర్చొని ముచ్చట్లు పెట్టిన టైం అసలు ఉండదు. ఓకే. ఈ ఆ షూటు వెళ్ళామా నిద్రపోయామా అంతే. అది. సో ఇప్పుడు నేను ఒక టాస్క్ ఇస్తాను. చెప్పండి. ఓకే కదా. అగ్ని పరీక్ష. ఇది కూడా అగ్ని పరీక్ష. చెప్పండి. మీరు కాకుండా మీతో పాటు ఇంకొక నలుగురిని మీరు హౌస్ లోకి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్ళాలి? ఇది బేసిక్గా చాలా డిఫికల్ట్, చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఫ్రెండ్లీగా కాదు కానీ గేమ్ పరంగా చెప్తాను. హరీష్ గారు, ఎందుకంటే బిగ్ బాస్ షోకి ఆయన గెలుస్తారలేదు మనకు తెలియదు, అదొకటి. నేను, కల్కి, పవన్ కళ్యాణ్, శ్రీజ అంతే. ఓకే. సో ఏంటంటే వీళ్ళలో మీకు అంటే మేము అక్కడ ఉండి చూసాం కదా, సో విల్లింగ్ పవర్ కానీ అంత కనిపిస్తుంది. గెలవాలి, ఆడాలి, ఓకే, ఏదో చేయాలి అందరికి ఉంటుంది. 10 ఏళ్ళు ఎవరికి లేదని లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంది, కానీ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఓకే. సో మీరంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఫామ్ అయ్యి? లేదండి, ఇంకా గ్రూప్ నేను ఎప్పుడో చెప్పాను గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, ఎప్పుడో అక్కడ అగ్ని పరీక్ష చెప్పాను, ఇప్పుడు గ్రూప్ లేదు. ఎవరు గ్రూప్ లేదు. ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయా? నా దగ్గర 3 ఉన్నాయి అంతే. 4 ఉన్నాయి. 4. సో ఒక ఎపిసోడ్లో నవదీప్ గారు ఐ థింక్ శ్రీజ మీద ఎవరి మీద కొంచెం గట్టిగా అరవడం జరిగింది, అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కూడా అయింది. సో అసలు ఆ రోజు ఏం జరిగింది అక్కడ? అదే షాకిబును కల్కి గారి టాస్క్ అది. మీరు కనుక ఎపిసోడ్ చూస్తుంటే దాంట్లో కల్కి గారికి ఒక్క ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, అండ్ షాకిబ్కి నేను మొత్తం డీటెయిల్స్ చెప్పకూడదు, ఎందుకంటే నేను కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాను. సో ఐ హావ్ టు నాట్ మొత్తం రివీల్ చేయకూడదు. సో మీరు ఏదైతే చూసారో అదే రివీల్ చేసి నాకు ఉన్న ఎక్స్ట్రా పాయింట్ అయితే యాడ్ చేయగలను. సో ఒక్క పాయింట్ మిస్ అయింది షాకిబ్కి చెప్పే విషయంలో, ఆ టెలికాస్ట్ అయిన దాంట్లో వరకు. అప్పుడు నవదీప్ గారు కూడా ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చి మ్యాక్సిమం అమౌంట్ ఎంతైతే కొట్టించగలవో కొట్టించనేసి ఒక హింట్ ఇచ్చి ఎక్స్ట్రా ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొంతమంది ఖచ్చితంగా ఇది వెరీ డిబేటబుల్ టాపిక్, ఇప్పుడే కాదు ఎన్ని సీజన్లు వచ్చినా ఈ టాపిక్ అనేది డిబేట్ అవుతూనే ఉంటుంది ఎప్పటికైనా కానీ, అలాంటి టాపిక్ ఇది. సో ఖచ్చితంగా అక్కడ ఫస్ట్ ఉన్నది మేమే ఆడియన్స్, అక్కడ ఫస్ట్ ఆడియన్స్ మేమే కదా. సో ఖచ్చితంగా నవదీప్ గారు అడిగారు, మీలో ఎవరికన్నా ఇక్కడ ఇష్యూ ఏమైనా కనిపించిందా, క్లారిటీ వచ్చిందా, క్లారిటీ లేదని అడిగితే శ్రీజ గారు చేయలేపారు. తను వచ్చి తన పాయింట్ అని చెప్పింది, మీరు కల్కి గారికి ఫుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షాకిబ్కి అంత క్లారిటీ ఇవ్వలేదు, అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు అనేసి చెప్పడం జరిగింది. దానికి నవదీప్ గారు తన రియాక్షన్ మీరు చూశారు, అది రియాక్ట్ అయ్యారు అలాగా. ఎందుకంటే మరి ఆ టైంలో తను నేనేం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు కాంట్రాక్ట్స్ ఉన్నాయి మాకు, మేము చెప్పకూడదు, ప్లీజ్ డోంట్ మైండ్, సైన్ చేసాం మేము. సో ఊర్లో ఎలా ఉంది విజయవాడ అబ్బాయికి ఇప్పుడు? తెలియదండి, నో ఐడియా. ఇంకా వెళ్ళలేదా? నేను 20th విజయవాడ వెళ్ళాను, 21st హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. సో నేను వేరే పేజెస్ ఓపెన్ చేసి చూసే టైం కూడా లేదు, ఎందుకంటే నాకు పిఆర్ లేదు కదా. నేనే ఇన్స్టాగ్రామ్లో ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడం, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయడం, అదే పని, నిద్ర కూడా లేదు. ఓకే, అదే పని చేస్తున్నాను. సో నాకు బయట ఏం జరుగుతుంది నాకు తెలియదు, స్టిల్ నేను ఇంకా ఒక పని చేస్తున్నాను అన్నట్టుగా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బేసికలీ యువర్ అడ్వకేట్ కదా, నడుస్తుందా? అంటే 1.5 year బ్యాక్ అయిపోయింది లా, ఇప్పుడు ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాను ఆల్రెడీ. ఎలా అంటే అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఇంకా నాన్నగారికి తెలియదు, మా సిస్టర్కి నిన్నే తెలిసింది, మొన్న తెలిసింది. మా అమెరికా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందంట, మీ అన్న ఇలాగ అగ్ని పరీక్షలో ఉన్నాడు అనేసి. మా అమ్మగారు ఒక్కడికి తెలుసు. మరి నాన్నగారికి ఏం చెప్పొచ్చారు ఊరు నుంచి? ఏం చెప్పలేదు. 10 రోజులు ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను చెప్పాను. అవునా? ఎస్. ఎందుకు అంటే సర్ప్రైజ్ చేద్దామని? బిగ్ బాస్ ఇంటికి వెళ్తేనే చెప్దామని. సో అగ్ని పరీక్ష చెప్పొద్దు అనుకున్నావు? అంటే అంటే చిన్నదే కదా, అంటే ఇది యాక్చువల్ నాకు చాలా పెద్దది. మీకే కాదు మాకు కూడా పెద్దది. నాకు పెద్దది. ఇన్ని వేల మందిలో మీరు సెలెక్ట్ అవ్వడం అనేది. మా నాన్నగారు నాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, ఇది సక్సెస్ అవుతాడు అనేసి. ఓకే. ఎప్పటి నుంచో, ఎన్నో ఏళ్ల నుంచి అందరు చెప్పుంటాడు, మావాడు ఏదో సాధిస్తాడు లేండి, మీరు ఎవరు ప్రెజర్ వేయకండి, ఆల్రెడీ వాడికి చాలా ప్రెజర్ అని చెప్పడం జరిగింది. అలాంటి ఆయనకి నేను ఒక పెద్దదే చూపిస్తే బాగుంటుంది కదా. సో ఆ పెద్ద చూపించడానికి అగ్ని పరీక్షను ఎంత కష్టపడ్డాను అనేది మా నాన్నగారి కోసమే, మా అమ్మగారి కోసం, నాన్నగారి కోసం. సో డైరెక్ట్గా చూపిద్దాంలే అనేసి. కానీ జియో హాట్స్టార్లో మీ తమ్నైల్ పడ్డ తర్వాత చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కదా. సో మరి మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా చూసి కాల్స్ చేయట్లే? అయ్యో అసలు ఎంత హ్యాపీ అంటే, ఎవరే ఎన్నాళ్ళకి రాయి. సో అందరు హ్యాపీ, నన్ను మర్చిపోయిన వాళ్ళు, చాలా దూరం అయిపోయిన వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు. యా, వెరీ హ్యాపీ. అండ్ మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు,
ఫ్రెండ్స్లో కూడా కొంతమంది వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉంటారు కదండి అని అన్నారు కదా. సో మరి వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తావా ఇది నాగ ప్రశాంత్? అయ్యో లేదండి, అది ఇప్పుడు గెలిచాం కదా అనేసి మనం గర్జించాల్సిన అవసరం లేదు. రేపొద్దు మళ్ళీ నేను ఓడిపోవచ్చు. ఓకే, ఇట్స్ నాట్ కాన్స్టెంట్, ఇట్స్ సైన్ వేవ్. లైఫ్ అనేది సైన్ వేవ్, కింద మీద పడుతుంటాం. వాళ్ళకు కూడా అవతల కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటే ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించింది చేశారు. ఓకే, మనం చేయకుండా ఉండి మనం అది నేర్చుకొని వేరే వాళ్ళ దగ్గర మోసపోవడం ఉంటే చాలా అంతే. సో టాప్ 15లో మీరు లోపలికి వెళ్ళాలని యాజ్ ఏ బ్రదర్గా ఐ విష్, నేను కూడా అదే కోరుకుంటున్నాను అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాతకి ఫిజికల్ టాస్క్ అంటే ఎలాగో ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టాల్సిందే, బట్ మెంటల్ టాస్క్ విషయానికి వస్తే ఖచ్చితంగా మన తెలివితేటలు పెట్టాలి. సో మరి మీ లాకి సంబంధించిన తెలివితేటలు ఏమన్నా ఉపయోగపడతాయి అక్కడ? ఖచ్చితంగా ఉపయోగపడతాయి కదండి. ఇప్పుడు లాలో ఏంటి, బేసిక్గా 2 పార్టీలు వస్తాయి. అవును, మాకిది మాకే కావాలని వస్తాయి. దాన్ని వాళ్ళకి న్యాయం చేస్తూ మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఖచ్చితంగా నేను ఎలాగో మీరు చూస్తారు, ఇప్పుడు మిగతా ఎపిసోడ్లో ఏం చేసాను చూస్తారు. ఆ అవకాశాన్ని నాకు కన్విన్సింగ్గా మార్చుకునే ప్రయత్నమే అంతే. నాకున్న ఆ నాలెడ్జ్ని నాకు అవకాశంగా ఎలా మార్చుకొని ఎలా మనం గేమ్లో ముందుకెళ్ళాలనే ప్రయత్నం, ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ నాకు పనికి వస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు జరిగినటువంటి 8 సీజన్స్లో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్? అభిజిత్ గారు. అభిజిత్ గారే. అవునా? ఈవెన్ మాకు చెప్పాను 250 క్వశ్చన్ దాంట్లో కూడా ఉంది రాస్తే అభిజిత్ గారు. ఎందుకని, ఆయన గేమ్ ప్లే బాగుంటుంది, స్ట్రాటజీ బాగుంటుంది. అదే కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఆపోజిట్ టీంలో ఉన్నా కూడా ఎంతవరకు ఫైట్ చేయాలి, ఎంతవరకు ఆ ఎమోషనల్ సపోర్ట్ చూపించాలి, అభిజిత్ గారికి ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకుంటే కప్పు ఇచ్చేస్తామా, ఇలాంటివి ఉంటాయి కొన్ని. బట్ అది కూడా మెయింటైన్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి కప్పు కొట్టిన వాళ్ళు అభిజిత్. సో అన్ని కవర్ చేశాడు ఆయన నా ఒపీనియన్లో. అండ్ కమింగ్ టు నాగా పర్సనల్ విషయానికి వస్తే, సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. సిస్టర్. మీరు మ్యారీడా? లేదండి, ఇంకా లేదు, ఒకసారి కూడా కాలేదు అయితే. అవ్వలేదు. సో ఎనీ రిలేషన్? అయినాయి, ఉన్నాయి, బ్రేకప్లు ఉన్నాయి. మెన్షన్ చేస్తారా దాంట్లో? అన్నీ నాకు జరిగిన 30 మినిట్స్ వీడియో కాల్లో 20 నిమిషాలు దాని గురించే. నాకు తెలిసి ఇంటర్వ్యూ తర్వాత మీ ఎక్స్ మొత్తం చూసి అరే మిస్ చేసుకున్నాను. లేదండి, బేసిక్గా వాడు మిస్ చేస్తున్న ఫీల్ అవ్వరు. ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతుండాలి లైఫ్లో, మనం ఆగిపోకూడదు, వాళ్ళు ఆగిపోకూడదు. నేను ఆ టైంలో ఫెయిల్యూర్ని, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్తో ఉండాలని ఎవరు అనుకోరు. కొంతమంది ఉంటారు కాదనట్లే. ఆ టైంలో ఫెయిల్యూర్ని వాళ్ళు మూవ్ అవడం అనేది వెరీ కరెక్ట్, వాళ్ళ పర్స్పెక్టివ్లో వెరీ కరెక్ట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ ఎక్కడున్నా. కానీ నేను ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు ఇక్కడ సాధిస్తున్నాను, నెక్స్ట్ నా లైఫ్లో ఏదో వస్తే అది, అంతేగాని వాళ్ళు ఎక్కడున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. మీ చేతుకున్న టాటూ ఏంటి? ఇది లయన్, యాక్చువల్లీ 2 టాటూలు. ఇది ఓకే, సైడ్ నుంచి లియో సింహం, సిఎస్కే లాగా ఉంటది. అవి 2 టాటూలు కాంబినేషన్ కాబట్టి ఎవరికి సరిగ్గా అర్థం కాదు. ఒక సీక్రెట్ ఉంది అక్కడ. అంటే దేనికి సింబాలిక్ అది? అంటే సింహం అంతే, ఇది ఒక సింహం, లయన్. సో నాగా ఒక సింహం అలాని కాదు నాకు నచ్చేయించుకున్నాను అంతే. సింహము పులి అలా ఏం లేదు. ఓకే, అది టాటూ వేయించుకున్నాను, అది నచ్చేయించుకున్నాను. సింహం యొక్క క్వాలిటీస్ మీకు ఇష్టమా? అంతే కదండి. ఓకే, దేనికి భయపడదు, ఊరికే గోల్ చేయదు. అవసరం మాత్రం ఒక గర్జనిస్తే అడవి మొత్తం భయపడాల్సిందే. అంతే, సింపుల్ లైన్ ఇస్ ఎ వెరీ సింపుల్ క్యారెక్టర్. ఓకే. అండ్ నాగా పర్సనాలిటీ విషయానికి వస్తే వాట్ ఈస్ ద వీక్నెస్? లాయల్టీ అండి. అది వీక్నెస్? వీక్నెస్ అండి, చాలా మోసం చేస్తుంటారు. ఓకే. అండ్ ఎవరు వీక్నెస్ ఇంకేముంటాయి, చాలా ఉంటాయి కానీ గుర్తు రావట్లేదు. కానీ లాయల్టీ ఒకటి, జనాలు ఈజీగా నమ్మేస్తాను, అదొక వీక్నెస్. వాట్ వాజ్ యువర్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ కష్టపడతానండి, పట్టుదా. ఒకటి పట్టుకున్నా అంటే అది వదలను ఇంకా. ఇంకోటి రిలేషన్షిప్స్, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే నించుంటాను అంతే, అది నా స్ట్రెంగ్త్. అది వీక్నెస్ కూడా వేసుకోవచ్చు, అరే వీడి మాట మీద నిల్చుంటే మనం వీటితో ఆడేసుకోవచ్చు అనేసి ఉంటారు కొంతమంది. బట్ నాకు అది స్ట్రెంగ్త్. ఓకే, అరే నేను లాయల్టీ ఉన్నాను, సో అదొక స్ట్రెంగ్త్. అండ్ ఇన్ని డేస్ మీరు అక్కడ ట్రావెల్ చేస్తున్నారు కదా, మీకు ఏమైనా రెమ్యునరేషన్ లాంటివి? లేదండి, జీరో, నో రెమ్యునరేషన్. లోపలికి వెళ్తే ఉంటుందేమో. బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఉంటుందో లేదో నాకు తెలియదు, ఉంటుంది అనుకుంటున్నాను, బట్ ఇప్పటిదాకైతే ఏమీ లేదు. ఓకే. సో ఇప్పటి వరకు ఈ జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి అసలు? నేర్చుకున్నది ఒకటి, బేసిక్గా నేను చాలా కామ్ పర్సన్ని, ఒక్కడనే ఉంటాను, ఎవరిని కలవను అనమాట. ఒకే రూమ్లో ఒక్కడనే ఉంటాను, ఎవరిని కలవను. ఏదో అవసరం ఉంటే తప్పితే మాట్లాడడం తప్పితే. అలాంటిది 15 మందిలో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇదేంటి, ఒక షో, అందరూ చూస్తూ ఉంటారు, మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కావాలని మన మీద అబద్ధాలు చెప్పడము అవన్నీ ఉంటాయి. మనం అక్కడ డిఫెండ్ చేయాలి. మనం అరే సర్లే, మనం మామూలుగా ఫ్రెండ్ అనుకో, అరే అలా కాదరా తమ్ముడు, అరే కాదరా భయ్య అని చెప్తాం. ఇక్కడ అలా కాదు, అలా చెప్తే వినరు. ఎందుకంటే వాళ్ళు పోటీ కోసం వచ్చారు, వీక్గా ఉన్న వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. సో నేను ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు 15 మందిలో ఉన్నాను, రేపు పొద్దున్న 20 మందిలో ఉంటా. 20 మందికి నా వైపు చూసేలాగా.
అరే ఒరే వీడు భలే మాట్లాడుతున్నాడు రా, వీడితో మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి, ఊరికే వీడి దగ్గర వెళ్ళి గొడవ పడకూడదు, అది ఒకటి నేర్చుకున్నా. దాని తర్వాత ఏదైనా మిస్టేక్ జరిగితే వెరీ తొందరగా నేర్చేసుకోవాలి. ఏంటి నెక్స్ట్ దీన్ని మనం ఎలా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి, దీన్ని మనం ఎలా మార్చుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఆగిపోకూడదు, ఏడవకూడదు, బాధపడకూడదు, ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ ఈ బిగ్ బాస్ జర్నీలో నేర్చుకున్నాను అగ్ని పరీక్షలో. ఓకే. అండ్ ఫైనల్గా మీరు వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి మా ఛానల్ ద్వారా మేము కూడా డెఫినెట్గా అంటే మేము పిలిచిన వెంటనే మా మీద రెస్పెక్ట్తోనే మీ టైం మాకు ఇచ్చారు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కాబట్టి మా వంతుగా మేము కూడా మిమ్మల్ని ఎంతవరకు అంటే సపోర్ట్ విషయంలో ఒక బ్రదర్గా మేము చేస్తాము. అండ్ మా ఆడియన్స్కి కూడా ఒకసారి మీరు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు. మ్యాగ్నా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, ఇది నమస్కారం అండి. థ్యాంక్ యూ ఈ ఛానల్ చూస్తున్నందుకు. నేను మీ నాగా విజయవాడ నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని. మీలో కామన్ మ్యాన్ నుంచి నేను ఒకరిని ఇక్కడ దాకా వచ్చాను, టాప్ 15లో ఉన్నాను. ఇప్పుడైతే ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. జియో హాట్స్టార్లో ఫోన్లో నుంచి మాత్రమే అగ్ని పరీక్ష అని సెర్చ్ చేసి ఓటు బటన్ వేయాలి. నా పర్ఫార్మెన్స్ నచ్చితేనే ఓటేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చే ఒక కామన్ మ్యాన్, అదే ఒక జెన్యున్ పర్సన్ ఎలా ఉంటాడు, ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా పోరాడగలడు, తనకు కావాల్సిన దానికోసం ఎలా నించోగలడని చూడాలనుకుంటే మీరు ఓట్లేసి నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపిస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. నేను మీ నాగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి.